చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరించిన గల్లా ఫ్యామిలీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎందుకు దూరమైంది? రాజగోపాల్ నాయుడు నుంచి గల్లా జయదేవ్ వరకు సాగిన పొలిటికల్ ప్రయాణం ఎందుకు అర్ధాంతరంగా ఆగింది? అసలు గల్లా ఫ్యామిలీ ఆంతర్యం ఏమిటి? ఇదే ఇప్పుడు గల్లా కుటుంబ అనుచరుల్లో జిల్లా ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరం కావడమే పొలిటికల్ సర్కిల్స్లో సంచలనంగా మారింది. వేల కోట్ల ఆస్తులతో పాటు రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్న ఫ్యామిలీ నో పాలిటిక్స్ అంటోంది. ఈ నిర్ణయమే క్యాడర్లోనూ పెను దుమారాన్ని రేపింది. రాజకీయాలకు ఇక సెలవని ప్రకటించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన ఆ పార్టీకే కాదు, అనుచరగణాన్ని నివ్వెరపరిచేలా చేసింది. గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సైతం 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు దూరంగానే ఉండిపోయారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు డిస్టెన్స్ పాటిస్తున్న గల్లా అరుణ ఇప్పుడు కొడుకు నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేశారనే టాక్ వినిపిస్తోంది. గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసిన గల్లా జయదేవ్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. వరుసగా 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ మూడోసారి పోటీకి సుముఖత చూపకపోగా ఏకంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే గల్లా కుటుంబం రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిది, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబానికి చెందిన అమర్ రాజా సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థకు ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదురుకావడం గల్లా కుటుంబాన్ని తీవ్రంగా బాధించింది. అంతేకాకుండా టీడీపీ ఎంపీగా పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ చేసిన స్పీచ్లు కూడా ఒక కారణమే అనే చర్చ నడుస్తోంది. సంస్థ మనుగడ విస్తరణకు రాజకీయాలు అడ్డంకి కాకూడదని భావించిన జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని ప్రకటించారని తెలుస్తోంది. పలు పారిశ్రామిక దిగ్గజాలు రాజకీయాలకు దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్న జయదేవ్ ఇకపై నో పాలిటిక్స్ అని తేల్చి చెప్పేశారు. 5 దశాబ్దాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమైన అనుచరగణం మాత్రం రాజకీయంగా రాణించేందుకు గల్లా కుటుంబం ఆశీస్సుల కోసం తాపత్రయపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోనూ పొలిటికల్గా ఎదిగేందుకు గల్లా ఫ్యామిలీ సపోర్టును ఆశిస్తోంది. చూడాలి మరి గల్లా మద్దతు ఎవరికి ఉంటుందో.